ఏంటి మీ చెల్లెలకి ఇంటికే రాదా? వాళ్ళ బాసులే తగులుకొని అక్కడే ఉండిపోతుందా? ఉంటే ఉండిపోనివ్వండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ జరగకూడదు ఏమైనా జరగాక ఏడ్చి మొత్తుకుంటే మాత్రం చూస్తూ నేను ఊరుకోను. అడిగేది నిన్నే, అలా బెల్లం కొట్టిన రాయిలా ఉంటే అర్థమేంటి? నేనేం చేయను? అవును మరి, నువ్వు ఓ మగాడివైతే నెల ఇంత సంపాదిస్తుంటే మాట్లాడను గలవు, నోరెత్తను గలవు. సుమతి, ఎందుకలా నోరు పారేసుకుంటావు? తిన్నదరక్క ఈ ఇంట్లో ముప్పద్దులా వండి వారిస్తున్న కుంభాలు తిని జీర్ణించుకోలేక. ఇప్పుడు ఏమైంది? ఏమీ కాలేదు. తింటున్నారుగా పచ్చడి మెతుకులు, అవే పంచభక్ష పరమాన్నాలు అనుకోండి. చిచ్చి, వచ్చి వారం రోజులైంది. కమ్మగా ఓ కోడిని కోసుకొని తిందామయ్యా మగడా అంటే డబ్బులు లేవు అంటావు. సరదాగా ఓ సినిమా తీసుకెళ్ళవయ్యా అంటే డబ్బులు లేవు అంటావు. ప్రతిదానికి లేవు లేవు లేవు. చచ్చ, ఏం కొంపిది! మీరు చూస్తే ఏ సంపాదన లేకుండా ఇట్ట, అత్తగారిని చూస్తే అష్టోత్తరాలు సహస్రనామాలు చదువుకుంటూ అదిగో అట్ట. ఇక మీ చెల్లెలి గారిని చూడబోతే అచ్చోసి వదిలినట్టు ఊరి మీద పడింది. బాసట బాసు. ఆ బాస్ ఎవడో గాని నిండా ముంచితే గాని ఆవిడ గారి బుద్ధొచ్చేలా లేదు. దాని తిప్పలేవో అది పడుతుంది కదా, మనకెందుకే? అవును మరి, దాని తిప్పలో అదే పడుతుంది, కడుపు వస్తే నెప్పులు అదే పడుతుంది. కానీ ఈ ఇంటి పరువే మురికాలంలో కలిసిపోతుంది. హవ్వా, పేరుకో అన్న, పెద్ద దిక్కుకో అమ్మ. దేనికి కంట్రోల్లో పెట్టుకోలేకపోయాక. నా కూతురే నీలాగా కంట్రోల్ తప్పలేదు. పెళ్లికి ముందే కడుపు తెచ్చుకోలేదు, ఆగిపోయారే అనండి. ఇదిగో, వద్దయ్యా తొందరపడద్దయ్యా అంటే వినిపించుకున్నావా? నీ రంది నీదే గాని నా గోల పట్టించుకోలేదుగా, అందుకే కడుపొచ్చింది. నా కర్మ కాలి అడ్డమైన మాటలు పడాల్సి వచ్చింది. సుమతి, ఎందుకే అలా ఇదైపోతావు? ఇప్పుడేమైందని? బానే ఉన్నాం కదా. అవును, మహాబాగా ఉన్నాం. బిడ్డ ఎదిగిన కొద్దీ కొండ ఎదగాలి అంటారు. ఏది ఎక్కడా? ఉద్యోగమేగా, వస్తుందిలే. అవును మరి, తమరు పాస్ అయిన డిగ్రీలకి గవర్నమెంట్ వాళ్ళు, బ్యాంక్ వాళ్ళు, ఆ కంపెనీ వాళ్ళు, ఈ కంపెనీ వాళ్ళు మా ఆఫీసులో చేరయ్యా అంటే మా ఆఫీసులో చేరయ్యా అని పోటీ పడిస్తారు ఉద్యోగాలు. మొహం చూడు. అందరూ అందరే. ఏం కొంపలోకి వచ్చి పడ్డారా భగవంతుడా. సుమతి, నువ్వేమీ అంత బాధపడాల్సిన అవసరం లేదు. ఆ దేవుడి దయ వల్ల మనం తిండికి గతిలేనంత స్థితిలో ఏమీ లేవు. అవును మరి, అడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతూ మీ కూతురు నెల నెల వేలకు వేలు తెచ్చి మీ చేతిలో కుమ్మరించిపోస్తుంది కాబోదు. సుమతి, ఇంకోసారి నా కూతుర్ని ఏమైనా అన్నావంటే ఏం చేస్తారు? కూతుర్ని కంట్రోల్లో పెట్టుకోలేదు గాని ఓ నా మీదకి ఎగబడిపోతున్నారు. వచ్చి వారం రోజులైనా మీ కూతురు బాగోతాన్ని మొత్తం తెలుసుకున్నానండి. ఏంటి ఏంటి నువ్వు తెలుసుకున్నది? ఏంటా, మీ కూతురు కలిసి ఉంటుందే వాళ్ళ బాస్ గారి ఇంట్లో. ఆ ఇంట్లో మొన్నటిదాకా ఆయన గారి మేనకోళ్ళు కావేరి ఉండేదట. ఇప్పుడు ఆవిడ తన మొగుడిని వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు ఆ ఇంట్లో బాసు సెక్రటరీ ఒంటరిగా, అడ్డు లేదు ఆపు లేదు. హవ్వా, నలుగురు ఏమనుకుంటారని సిగ్గే లేదు. ఇదిగో మీకిదే చెప్తున్నాను, మన స్తోమతకి నాకు పురుడు పోయడమే మీకు ఎక్కువ. ఇక మీ కూతురు కూడా పెళ్లి కాకుండానే పురుడికి తీసుకొద్దామంటే మాత్రం నేను చస్తే ఒప్పుకోను. గుర్తుంచుకోండి. ఏడవడం కాదే, అదేం చెప్పింది విన్నావుగా. ఈసారి నీ కూతురు ఇంటికి వస్తే కాళ్ళు విడిచి మూల కూర్చోబెట్టు, లేదంటే ఆ పని నేను చేయాల్సి ఉంటుంది. హలో హలో ఇన్స్పెక్టర్ గారు, ఏంటి దారి తప్పొచ్చినట్టున్నారు? నో, దారి తప్పడం, తప్పుదారిలో నడవటం నాకు అలవాట్లేదు. ఏం చేస్తాం, ఎవరి అలవాట్లు వాళ్ళవి. కూర్చోండి. ఏంటి, అన్ని దేశాల టూర్ బ్రోచర్స్ ని ముందేసుకుని కూర్చున్నారు? ఎటైనా ప్రయాణమా? వీటన్నింటినీ
మా బాసే తెప్పించారు. ఎక్కడికి వెళ్ళాలో నన్నే డిసైడ్ చేయమన్నారు. ఓ హనీమూన్ ట్రిప్పా? కంగ్రాట్స్. థ్యాంక్స్. మిస్ శృతి, మిమ్మల్ని మాట్లాడగొచ్చా? వై నాట్? అడగండి. మీ బాస్కి ఇదివరకే పెళ్ళయింది. ఒకసారి కాదు, 2 సార్లు. మీకు తెలుసు అనుకుంటాను. అఫ్ కోర్స్ తెలుసు. అంటే మీరు మా అన్నయ్య కాబోయే 3వ భార్య అన్నమాట. ముచ్చటగా 3వ భార్య. ఏ మీకేన్న అభ్యంతరమా? మిస్ శృతి, పరుసును కొట్టేస్తే జేబు దొంగ అంటారు, ఇంటిని కొల్లగొడితే బందిపోటు దొంగ అంటారు. మరో ఆడదాని సౌభాగ్యాన్ని దోచుకుంటే ఏమంటారో తెలుసా? బరి తెగించింది అంటారు. ఇన్స్పెక్టర్! నో, ఇన్స్పెక్టర్గా కాదు, అర్జున్గా మాట్లాడుతున్నాను. ఆనంద్కి తమ్ముడిగా, మా వదినికి మరిదిగా మాట్లాడుతున్నాను. తప్పు చేస్తున్నావు శృతి, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. తప్ప? ఏంటి తప్పు? మా బాస్ దగ్గర పర్సనల్ సెక్రటరీ పోస్ట్ ఖాళీగా ఉంది. అప్లై చేశాను, సెలెక్ట్ అయ్యాను. తప్ప? మా బాస్ దగ్గర భార్య పోస్టు ఖాళీగానే ఉంది. అప్లై చేయకుండానే ఆఫర్ ఇచ్చారు. రిజెక్ట్ చేయడానికి తగిన కారణం కనిపించక యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నాను. తప్ప? అంటే ఏ పోస్టు ఖాళీగా ఉంటే ఆ పోస్టులోకి దూరిపోవడమేనా? మంచి చెడ్డ అనే విచక్షణ లేదా? ఇన్స్పెక్టర్, మంచి చెడు అనేవి మనం చూసే దృష్టిని బట్టే ఉంటాయి. సపోజ్ మా బాస్ ముచ్చటగా 3వ పెళ్లి చేసుకొని హనీమూన్ వెళ్ళాలి అనుకుంటున్నారు. ఇలా చేయడం తప్పు, పాపమని నేను డ్రాప్ అయిపోయాననుకోండి, మరో అమ్మాయి ఆ పోస్ట్లోకి రాదని గ్యారంటీ ఇవ్వగలరా? అలాంటప్పుడు ఆ ఛాన్స్ నేనే తీసుకుంటే తప్పు కాదు, పాపము కాదు. అలా అనుకుంటే దొంగతనం చేయటము తప్పు కాదు, వ్యభిచారం చేయటము పాపం కాదు. ఇన్స్పెక్టర్, యు ఆర్ ఎక్సీడింగ్ యువర్ లిమిట్స్. నో, ఐఎమ్ టెల్లింగ్ ద ట్రూత్. మిస్ శృతి, తప్పు చేసే ప్రతి మనిషి సమర్థించుకోవాలని చూస్తాడు. కానీ అవకాశవాదానికి, ఆత్మవంచనకి కూడా ఓ సరిహద్దంటూ ఉంటుంది. ఆ సరిహద్దుని దాటినాడు మనిషి మనిషే కాదు, పశువుతో సమానం. పశువు? థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. ఇన్స్పెక్టర్, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, సూటిగా జవాబు చెప్పగలరా? ఏంటది? కారణం ఏదైతేనే మా బాస్ తన భార్యని ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. అది తప్పు కదా? అది తప్పే అయితే ఆయన్ని మీరు ఎందుకు నిలదీయరు? మీ వదిన గారు తన భర్త మరో పెళ్లి చేసుకుంటాడని తెలిసి కూడా ఇప్పటికీ దూరంగానే ఉన్నారు. అది తప్పు కాదా? అది తప్పే అయితే ఆవిడికి మీరెందుకు నచ్చ చెప్పరు? వాళ్ళిద్దరూ చేస్తున్నది తప్పు కానప్పుడు నేను చెయ్యాలనుకుంటున్నది తప్పే కాదు. కానీ శృతి, నో మోర్ ఆర్గ్యుమెంట్స్. మీ అన్నయ్యకి తమ్ముడుగా వస్తే 5 మినిట్స్ కూర్చోండి, వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. నాకు సలహాలు ఇవ్వాలని వస్తే మాత్రం 5 సెకండ్స్ కూడా స్పేర్ చేయను. యూ కెన్ గో. అమ్మో, ఇన్ని లక్షల డబ్బు పట్టుకొని అంత దూరం ఒక్కరే వెళ్తారా? ఏం పర్వాలేదు, వెళ్ళేది మన కారులోనిగా. పైగా మేనేజర్ కూడా తోడొస్తున్నాడు. అయితే మాత్రం ఏ నాకేమన్నా అవుతుందని భయమా? అదేం కాదు, రిస్క్ కదా అని. ఏ రిస్కు లేదు. నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ నుంచే బిల్డర్గా ఎదిగినవాడిని. ఒక్కోసారి సూట్ కేసులో ₹1,00,00,000 డబ్బు తీసుకొచ్చేవాడిని ఒంటరిగా. గొప్పే. జాగ్రత్తగా వెళ్ళిరండి. అలాగే. ఆ హెరిటేజ్ బిల్డింగ్ తప్పకుండా మీ సొంతం అవుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. వెళ్దామా? అలాగే సార్. శృతి, నువ్వు నా లైఫ్లోకి వచ్చాక నేను చేయబోతున్న మొట్టమొదటి డీల్ సక్సెస్ అయ్యాననుకో. అనుకోవడం ఏంటి సార్, తప్పకుండా సక్సెస్ అవుతారు. ఆ హెరిటేజ్ బిల్డింగ్ మీదే. అదే గనుక జరిగితే ఆ బిల్డింగ్లో స్టార్ట్ చేయబోయే హోటల్ పేరు నీదే.
వెళ్ళొస్తాను సంధ్య. ఆల్ ది బెస్ట్. ఆ హెరిటేజ్ బంగ్లా మీకే దక్కాలని మనసారా కోరుకుంటున్నాను. నేను కూడా కోరుకున్నాను. పొద్దున్నే లేచి దేవుడా దేవుడా ఆ బంగ్లా ఏదో మా ఆయనకే దక్కేలా చూడు, ఎంతమంది పోటీలో ఉన్నా మా ఆయన గెలవాలని ఆ వినాయకుణ్ణి నిర్విఘ్నమస్తు అని దీవించమని అష్టోత్తరం సహస్రనామాలు కూడా చదివి ఇదిగో ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా కూడా పెట్టాను. హారతి కళ్ళకద్దుకొని ప్రసాదం తీసుకోండి. అయ్యో, కళ్ళకద్దుకుని తినండి. థ్యాంక్స్. అయ్యో, ఆ చెప్పేదేదో కాస్త నవ్వుతూ చెప్పొచ్చుగా. థ్యాంక్స్. అబ్బా, వడగాలి కొట్టినట్టు ఏం చెప్పారండి. ఆల్ ది బెస్ట్. ఈసారి మోహన్ మనతో పోటీకి రాలేదు, వచ్చినా నిలబడలేదు. అవును సార్, ఇలా లక్షల డబ్బులు చేతిలో పట్టుకొని పోటీ పడాలంటే ఆ మోహన్ తలకిందులుగా తపస్సు చేయాలి. తపస్సు చేసేంత టైము లేదు, దేవుడు ప్రత్యక్షమై వరాలు ఇచ్చేంత సీను లేదు. ఇప్పుడు టైం 10, చేరాల్సింది 12లోగా. సింగిల్ పేమెంట్, టోటల్ అమౌంట్. నో వే. వాడు అక్కడికే వస్తున్నట్టు. అవును సార్, రాలేడు అనుకున్నాడు వస్తున్నాడు అంటే తన దగ్గర కూడా డబ్బు రెడీగా ఉండి ఉండాలి. నో, ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు మనల్ని క్రాస్ చేసి ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. సార్, కొంచెం స్పీడ్ తగ్గించండి సార్, నా ప్రాణాలు పొయ్యేలా ఉన్నాయి. పోయినా పర్వాలేదు, ఆ బంగ్లా మాత్రం వాడికి దక్కకూడదు. సార్ సార్, అయ్యో పాపం, ఎవరో ఆడపిల్ల. ఎవరైతే మనకేంటి సార్? అది కాదు మేనేజర్. ఏది కాదు సార్, మనం ఇక టైం వేస్ట్ చేస్తే ఆ మోహన్ మనకంటే వేగంగా దూసుకెళ్తాడు. ఆ హెరిటేజ్ బంగ్లాను కొట్టుకుపోతాడు సార్. నో, ఈసారి నేను ఓడిపోకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోకూడదు. ఓడిపోకూడదు అంటుంది ఈ అమ్మాయి దగ్గర టైం వేస్ట్ చేస్తారండి సార్. పదండి. అదిగోండి, ఆ మోహన్ గారు వచ్చేస్తుంది, పదండి. Please help me. Please help me. Help me, sir. యాక్సిడెంట్ ఎలా జరిగింది? స్పీడ్ గా వస్తూ కంట్రోల్ తప్పాను, కాలు ఇరుక్కుపోయింది, విరిగిందేమో. చూసావా మేనేజర్, వాడి డొక్కు గారు ఆగిపోయింది.
ఆగిపోయినట్టు లేదు సార్, కావాలని ఆపినట్టున్నాడు. ఆపదలో ఉన్న ఆడపిల్లకి హెల్ప్ చేయడానికి కాబోలు. వాడు ఎందుకోసం ఆపినా సరే ఓడిపోతుంది వాడు, గెలవబోతోంది మనం. కొంచెం ఓర్చుకోండి. కరెక్ట్ టైంకి వచ్చేసాం. అవును సార్, దారిలో యాక్సిడెంట్ చూసి కార్ ఆపి మీరు టైం వేస్ట్ చేయకుండా వచ్చినందుకే తొందరగా రాగలిగాం. యు ఆర్ రైట్, లెట్స్ గో. ఎవరు వచ్చినట్లేరు? అందరికన్నా ముందు మనమే వచ్చాం, ఛాన్స్ కూడా మనమే కొట్టేయబోతున్నాం. ఎవరు కనిపించరండి. బాబు ఇలారా. బాబు, ఈ బంగ్లా ఓనర్ ఎక్కడున్నారు? సార్ లోపల ఉన్నారు సార్, ఎవరో పార్టీతో మాట్లాడుతున్నారు. మీ పేరు? ఆనంద్, ఆనంద్ బిల్డర్స్ అని చెప్పు. కూర్చోండి సార్, చెప్తాను. కూర్చో. ఈ ప్లేస్ చాలా బాగుంది సార్. ఊరికి దూరంగా మంచి అట్మాస్ఫియర్. ఇక్కడ గనక 5 స్టార్ హోటల్ కడితే ఫారినర్స్ ఎగబడతారు. టూరిజం డిపార్ట్మెంట్ని పట్టుకున్నామంటే ఇక చెప్పక్కర్లేదు. నాకు మాత్రం ఈ ప్లేస్ ఖచ్చితంగా మనకే దక్కుతుంది అనిపిస్తుంది. అనవసరంగా ఊరికే ఇంత దూరం వచ్చాం. ఈయన గారికి ఆశ ఎక్కువ, డబుల్ రేట్ చెప్తున్నాడు. అడిగినంత ఇవ్వాలంట, బేరం చేస్తే కుదరదంటున్నాడు. వర్కౌట్ అయ్యే కేసులో లేదు. పద పద. ఏం చేద్దాం సార్? ఇంతదాకా వచ్చాక వెనక్కి వెళ్ళే సమస్య లేదు. ఎంత రేటైనా చెప్పని సొంతం చేసుకుని తీరాలి. ఈ సమస్యకు పరిష్కారం నా చావే అయితే సంతోషంగా చచ్చిపోతాను, కానీ మిస్సెస్ కిషోర్గా మాత్రం కాదు. భర్త నుంచి వేరుపడిన ఒక ఒంటరి ఆడదాని